ఎక్కడ ఎక్కడ శివ? శివాని ఒక్కసారి పిలిస్తేనే మోక్షమిస్తామంటారే, శివ శివాని 2 సార్లు పిలిస్తే రుణపడి ఉంటామంటారే. ఇది రుణమా దారుణమా? నీ దర్శన భాగ్యానికి నా మరణమే శరణ్యమనుకుంటే ఈ క్షణమే నా శిరస్సును నీకు నైవేద్యంగా అర్పిస్తాను. హర హర మహాదేవ శంభో శంకర. సదాశివ, కరుణించావా తండ్రి? నీ దివ్యమంగళ స్వరూప సాక్షాత్కారానికి ధన్యుడను స్వామి, ధన్యుడను. అసుర అంధకాసుర, ఆత్మత్యాగము గావించి నన్ను మెప్పించినావు. నీ ఘోర తపస్సునకు కారణం? హే నీలకంధర, మాట తప్పని మహాదేవుడిని నా కోరిక మన్నిస్తావనే నమ్మకంతో అర్థిస్తున్నా. కాదనవుగా? ఏమి నీ అభిష్టం? పంచగ్రహ కూటమిలో పార్వతీదేవి అనుగ్రహంతో పుట్టిన కన్యను నేను వివాహమాడ సంకల్పించాను. నా సంకల్పానికి అడ్డురానని నాకు మాట ఇవ్వు మహాదేవ. తథాస్తు. పాహిమా పాహిమా. ఇంకా ఎంతకాలం ఆడుకుంటావు నాతో? తల్లిని చంపావు, తండ్రిని చంపావు, నా వాళ్ళందరినీ నాకు కాకుండా చేశావు. ఉన్న ఒక్క చెల్లిని అవిడిదాన్ని చేశావు. ఇప్పుడు దాన్ని కూడా తీసుకెళ్దామని చూస్తున్నావా? ఏంటి నేను చేసిన నేరం? అన్నప్రాసన రోజున అన్ని వదిలేసి నిన్ను పట్టుకోవడమే నేను చేసిన తప్ప? నాకు మల్లికార్జున అని నీ పేరు పెట్టడమే మా అమ్మ నాన్న చేసిన నేరమా? ఆ రూపంలో అక్కడికి వెళ్ళావు, ఈ రూపంలో ఇక్కడికి వెళ్ళావు అని అందరూ చెప్పుకుంటారుగా నీ గురించి. అలా కనపడకుండా దొంగ ఆటం కాదు. నీకు దమ్ముంటే నా ముందుకు వచ్చి కనపడు. నువ్వు నేను తెలుసుకుందాం రా. ఈ నడవలేని కాళ్ళకి పట్టీలు ఎందుకన్నయ్యా? అది లేకుండా చంపేసే ఇంజక్షన్లు ఉన్నాయండి కదా, అవి నాకు ఇచ్చిన చంపేమన్నయ్య. కదిలాడు ధరణికే కాంతిమయుడు, కరుణాంతరంగుడై ప్రణవధరుడు. సప్తతాండవగతుల నటరాజపాదం, బ్రహ్మాది దేవతలు మృక్కేటి పాదం. దివి నుండి దిగిరాగ ఇలకే ప్రమోదం, దివి నుండి దిగిరాగ ఇలకే ప్రమోదం. ఎవరు నన్ను ఇక్కడ తీసుకొచ్చింది? నేనే. అసలు బుద్ధుందా నీకు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు?
నిన్ను బతికించడానికి స్పృహ తప్పిపడి ఉన్న నిన్ను కంటికి రెప్పలా అంటి పెట్టుకొని నీకు అమ్మలా సేవ చేస్తే ఎవరు నువ్వని నిలదీస్తావా? ఆయన నిన్ను కాపాడిన దేవుడయ్యా. సారీ బ్రదర్, ఆయన మీద కోపం నీ మీద చూపించా. పేరేంటి? సాంబయ్య. అదే నా పేరు. ఏ ఊరు? కైలాసగిరి. ఫ్యామిలీ? ఉన్నారు 2 భార్యలు 2 కొడుకులు. ఎక్కడున్నారు? అర్థమైంది, ఫ్యామిలీ ప్రాబ్లమ్సా? అయితే నాతో వచ్చే. నువ్వు రమ్మని చెప్తే నేను రానా? ఒక్క నిమిషం. నువ్వు స్పృహలో లేనప్పుడు మహేశ్వరి అనే అమ్మాయి మాట్లాడింది. నీ చెల్లికి ఏం ప్రమాదం లేదు, ఆరోగ్యంగా ఉందని చెప్పండి. ఎంత మంచి మాట చెప్పావు సాంబయ్య. ఒంటి మీద గాయాలే కాదు, గుండెల్లో బాధను కూడా తీర్చావు. శివయ్య నన్ను కాపాడు. పాహిమాం శివయ్య. ఆ రోజు మార్కండేయుడిని యముడి బారి నుంచి కాపాడావు, ఇప్పుడు ఈ మల్లి బారి నుంచి నన్ను కాపాడు శివయ్య. నన్ను కాపాడు తండ్రి, నన్ను కాపాడు. ఓం నమః శివాయ. రుద్రాక్ష, ఒక్కసారి దర్శనమిస్తే చాలు స్వామి అని కోరుకున్నాం. కళ్ళెదుట కనిపిస్తుంటే కంగారు పడతావేమో. స్వామి స్వామి, నాకు దర్శనమిచ్చావా తండ్రి? నన్ను అనుగ్రహించవా స్వామి? నీ కోరిక తీరిందా రుద్రాక్ష? జీవితాంతం తపస్సు చేసుకునే వారికే కలిగిన అదృష్టాన్ని నాకు కలుగు చేశావా స్వామి? నా జన్మ చరితార్థమైంది తండ్రి, నా జన్మ చరితార్థమైంది. స్వామి, నేను నీ పూజారిని, నాకు దర్శనమిచ్చావు. కానీ ఆ మల్లిగాడు పొగరపోతు స్వామి. 24 గంటలు మిమ్మల్ని తిడుతూనే ఉంటాడు. అనుక్షణం నన్ను తిడుతున్నాడంటే ప్రతి క్షణం నన్ను తలుచుకుంటున్నట్టేగా. కానీ వాళ్ళ అమ్మా నాన్నల్ని మీరే చంపారంటున్నాడు స్వామి. కర్మ పరిసమాప్తమయ్యింది, ఆయువు తీరింది, నాలో లీనమైపోయారు. అది విధి. వాడలా అనుకోవడం లేదు స్వామి. అనుకునే రోజులు వస్తాయి స్వామి. మళ్ళీ కారణ జన్ముడు రుద్రాక్ష. అతని కళ్యాణంతో లోక కళ్యాణం ముడిపడి ఉంది. అది నెరవేర్చడానికే వచ్చాను. ఇది దేవరహస్యం రుద్రాక్ష, నీకు మాత్రమే తెలుసు. ఆహా, ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. పంతులు, ఏ పంతులు, ఇవాళ నువ్వు ఎక్కడ దాక్కున్నావు వదిలేదు లేదు. రా సాంబయ్య, ఆడెక్కడున్నాడో చూసావా? లేరా, ఇవాళ నువ్వు అయిపోయావు. మళ్ళీ బుద్ధి గడ్డి తిని తప్పు చేశాను. మళ్ళీ ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. మళ్ళీ ఇక నుంచి ఇల్లు నీదే, నువ్వేం కావాలని అడుగు, వండి పెడతా. ఆఖరికి నువ్వు తిన్న కంచం కూడా అక్కడికి పెడతాను. మళ్ళీ ఆయన్ని జాగ్రత్తగా చూసుకో, ఆయన్ని జాగ్రత్తగా చూసుకో. ఓం నమః శివాయ. ఎప్పుడు నా కాళ్ళ మీద పడేవాడు, ఇవాళ నీ కాళ్ళ మీద పడుతున్నాడు. భాషా ఫ్లాష్ బ్యాక్ ఏమైనా చూపించావా? నిజం తెలుసుకున్నాడు. స్వామి, ఇన్నాళ్ళు అజ్ఞానంతో గుళ్ళో ఉండే రాయే కదా అని చీప్ క్వాలిటీ ఫుడ్, కిలో 2 రూపాయల బియ్యం, పామాయిల్తో నైవేద్యం చేసి పెట్టాను. కానీ తండ్రి, సాక్షాత్తు పరమేశ్వరుడని తెలిసిన తర్వాత అన్ని నెంబర్ 1 క్వాలిటీసే స్వామి. ఆరగించండి. భక్తితో కన్నప్ప పెట్టిన మాంసాన్నే తిన్నవాణ్ణి, నాకెందుకయ్యా ఇవన్నీ? అలా అనకండి స్వామి. ఈ ప్రసాదాన్ని తమరు ఆరగిస్తుంటే నా కళ్ళారా చూసి ధరించాలనుంది. ఈ లోపు ఆ మల్లిగాడు వచ్చాడంటే ఈ మహాప్రసాదాన్ని మందులో నచ్చుకుంటాడు. సాంబయ్య వచ్చాడు ఆ త్రాసుడు. సాంబయ్య, ఏంటి పంతులు, గుడిలో పెట్టాల్సిన ప్రసాదం అంతా సాంబయ్య ముందెట్టావు? ఆ దేవుడు ఇక్కడే ఉన్నాడు కదా. అంటే దైవం మనుష్య రూపేణ అని, మనుష్య రూపంలో నిన్ను కాపాడిన దేవుడే కదయ్యా ఈ సాంబయ్య. ఛా, నీలో ఈ చేంజ్ నాకు బాగా నచ్చిందిరా. కానీ కానీ థ్యాంక్స్ మళ్ళీ. త్వరగా ఆరగించండి స్వామి, మళ్ళీ వాడొస్తాడు. సాంబయ్య, ఓ పెగ్గేస్తావా? పెగ్గా తోరి అప్రాచుడా, కళ్ళు పోతాయి. పంతులు, నాకు తెలియక అడుగుతున్నాను. నిన్నగాక మొన్న వచ్చిన సాంబయ్య కాళ్ళు పట్టుకుని నొక్కుతున్నావు. ఇన్నాళ్ళుగా నీ కొంపలో ఉంటున్నాను, ఎప్పుడైనా నా కాళ్ళు పట్టావా? నీకు తెలిసింది కోడి కాళ్ళు మేక కాళ్లే కదా. ముల్లోకాల్లో ఉన్న మహాపురుషులంతా పూజలు తపస్సులు చేసుకునేది ఈ కాళ్ళ కోసం. సాంబయ్య, నువ్వు నా ఫ్రెండ్ అంటున్నావు కాబట్టి నేనేంటో నా కథ ఏంటో నీకు తెలియాలి కదా. చెప్పు. వద్దు స్వామి, వాడి సంగతి నీకు తెలీదు. కథంతా చెప్పి చివరిలో మిమ్మల్ని తిడతాడు, నన్ను కొడతాడు.
తప్పెవరిదిరా? తప్పంటే విధి విధి ఆడే వింత నాటకం. ఇంత ముందు ఎప్పుడు అడిగినా తప్పు శివుడిదనేవాడు, ఇప్పుడు సడన్ గా ప్లేట్ మార్చేవింటరా? నేనేం మాట్లాడు. ఓం నమ శివాయ. సాంబయ్య నువ్వు చెప్పు. తప్పు ఆ శివుడిదే. సబాష్. మరి శివుని తిట్టాలా వద్దా? తిట్టు, నేను తిడతాను. కొడుకునే నరికి చంపేసిన కసాయి, పరమ కసాయి, పిల్లనిచ్చిన మామనే చంపేసిన దుర్మార్గుడు, మహా దుర్మార్గుడు, నమ్మిన భక్తుల్ని అన్యాయంగా నట్టేయటం ముంచేసిన నయవంచకుడు. ఆ శివుడు నాకు అన్యాయం చేశాడు సాంబయ్య. ఆ శివుడి మళ్ళీ ఏమిటా కోలాహలం? ఇవాళ ఫ్రెండ్షిప్ డే సాంబయ్య. ఫ్రెండ్షిప్ గుర్తుగా చేతికి బ్యాండ్ కట్టుకుని గ్రీటింగ్స్ చెప్పుకుంటారు. మరి నీకెవరు కట్టలేదే? మదర్స్ డే రోజు అమ్ముందా, ఫాదర్స్ డే రోజు నాన్నున్నాడా? కొత్తగా ఫ్రెండ్షిప్ డే రోజు ఫ్రెండ్ ఉండడానికి నేనున్నానుగా. నిరంతరం నీ హితం కోరేవాడిని, ఎప్పుడూ నీ వెనుక తోడుగా ఉండేవాడిని. నీకు నేను కడతాను. నేనొక్కడిని స్నేహితుని అనుకున్నాను, ఇంకొకరు ఉన్నట్టుంది. హాయ్. హాయ్ అండి. హలో. హాయ్. సాంబయ్య ఎవరూ లేని నాకు నేనున్నానని నా కోసం ఎత్తుక్కుంటూ వచ్చిన ఫ్రెండ్ సాంబయ్య. మహి నమస్కారం అండి. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. మీ మనసులో కోరిక నెరవేరాలని బ్లెస్ చేస్తున్నారు. మా ఓడంతా పాతకాలం మనుషులే. కమాన్. ఓ లోక కళ్యాణార్థమా? భయపడుతున్నావా మళ్ళీ? చావు గురించి నేను ఎప్పుడు భయపడలేదు సాంబయ్య. నేను ఆలోచించేదల్లా నా చెల్లి గురించి. నీ నేస్తం నేనున్నానుగా. నీ చెల్లి గురించి ఆందోళన చెందుకో. మహేశ్వరికి ఏ అపాయం కలగకుండా నువ్వు చూసుకో. సంపూర్ణ సూర్యగ్రహణానికి ఇంకా 4 రోజులే ఉంది. పరమేశ్వర! అందక ఏమి ఈ ఆగమనం, ఎందులక రోదనం? ఇది రోదన కాదు, మత్హృదయావేశ సంచలిత ఆక్రందన. కారణం నీవే. నేనా? అవును. మహేశ్వరిని మనువాడు నా ప్రయత్నమునకు అడ్డురానని నాకు వరమిచ్చితివి. అవును, నీవు ఏమి కోరితువో అదే నేనిచ్చితిని. అటులైన అట్టి నా ప్రయత్నమున నాకు అడ్డు వచ్చిన ఆ మల్లిని ధర్మ విరుద్ధముగా ఎందులకు కాపాడితివి? భక్తుని కాపాడుకొనుట భగవంతుని ధర్మము. శిరమునే ఖండించి నైవేద్యముగా అర్పించిన ఈ అంధకుని కన్నా భక్తుడా వాడు? నీ భక్తి స్వార్థజనితం, అది లోక వినాశక హేతు. అతనిది నిస్వార్థ భక్తి, లోక కళ్యాణకారకం. అటులైన నాకిచ్చిన వరమునకు అర్థమేమి? అది వ్యర్థము. నీకు అడ్డురానని వరమిచితిని గాని అతనికి సాయము చేయనని అనలేదు, అటుల నీవు కోరను లేదు. అహో, ఏమి ఈ మాటల గారడి? ఆ మాయావి విష్ణువు వలె నీవును వాక్చతురత చూపి ఈ అంధకాసురుని మోసగించ ప్రయత్నించకు. నీ ఆటలు నా దగ్గర సాగావు. శివా, మరల చెప్పుచుంటిని, నీవిచ్చిన వరము ప్రకారము నా పరిణయ యత్నము నిర్విఘ్నముగా జరుగవలెనన్న ఆ మల్లికి నీ అండ ఉండరాదు. అంధకుడు అన్న పేరు సార్థకం చేసుకున్నావు అందక. నీ స్వయంకృత అపరాధమునకు నన్ను నిందించుచుంటివా? స్వయంకృతాపరాధమా? అవును, నీ కార్యసిద్ధికి ఆటంకమని భావించి ఏ బాలుడనైతే అంత ముందించితినని నీవు అనుకొనుచున్నావో ఆ బాలుడే మళ్ళీ. అసంభవం! వాడిని ఆనాడే అంత ముందించా. అదే నీ అజ్ఞానం.
మహిని మనువాడ విధి నిర్ణయమున జన్మించిన కారణ జన్ముడు మళ్ళీ. కపట నాటక సూత్రధారి, నీ కుతంత్రమంతయు బోధపడినది. మహేశ్వరా, ఇప్పటి వరకు నేను నీ భక్తుడిని. ఈ క్షణం నుండి నువ్వు నా శత్రువువి. ఇంతవరకు నా భక్తిని మాత్రమే చూసావు. ఇక పైన నా పగని చూస్తావు. నీవే కాదు, మీ ముక్కోటి దేవతలందరూ ఏకమై వచ్చిన ఆ మల్లిని నా నుండి కాపాడుకోలేరు. వాణ్ణి అంత ముందించి మహేశ్వరిని మనువాడి బలిగించి పంచభూతములను నా గుప్పెట బిగించి 14 భువనములను పాలించదా. వినాశకాలే విపరీత బుద్ధి.